సంపత్ గారు మీరు ఎందుకు టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు? సంపత్ గారు ప్లీజ్ వెయిట్. టాపిక్ ని మీరు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? మన టాపిక్ అది కాదు. ఆమె ఎందుకు అలా మాట్లాడింది దాని గురించి మన టాపిక్. ఓకే, ఇప్పుడు విజయార్య గారికి మనం అవకాశం ఇచ్చాము, మీరు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు. మాట్లాడకండి, ఒకసారి విందాం కదా. ఇప్పుడు ఆయన ఇంకొక మంచి క్వశ్చన్ రేస్ చేశారు, మీరు ఎందుకు ఇదంతా టాపిక్ తీసుకొస్తున్నారు, ఇంకా 5గురిని మేము అలా చేసినందుకు ఇలా చేసినందుకు అని అంటే, మరి మీరెందుకు కవిత ఇప్పుడు మాత్రం ఆ విషయం ఎందుకు మాట్లాడుతుంది అంటే ఎలివేట్ అవ్వాలనా? ప్రజల్లో ఆమెకు మనుగడ సానుభూతి పెరగాలనా? లేకపోతే ప్రజల్లో మనుగడ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ విషయం అంటే ఎవరో ఒకరి గురించి మాట్లాడితే ఎలివేట్ అవుతారు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎలివేట్ అవుతారు అనుకొని మాట్లాడారా? ఇన్ని రీజన్స్ ఉన్నాయి. జన సైనికులు కూడా అదే మాట్లాడుతున్నారు, ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నారు. చెప్పండి, మీరు చెప్పండి దీనికి. యాంకర్ గారు మీ పేరు చెప్పండి నాకు. శ్రీదేవి, మనం చాలాసార్లు డిబేట్ లో మాట్లాడుకున్నాం కదా. శ్రీదేవి గారు, ఇప్పుడు కవిత గారికి ప్రజాకర్షణ కవిత గారికి అవసరమా అండి? పవన్ కళ్యాణ్ గారికి అవసరమా? మరి ఎందుకు తీసుకొచ్చారు? అన్ఫార్చునేట్లీ బికమ్ ఏ డిప్యూటీ సీఎం అంటే మీరు అన్ఫార్చునేట్లీ సీఎం కాలేదు. ఇప్పుడు మొన్నెందుకు మీరు అన్ఫార్చునేట్లీ మీరెందుకు ఓడిపోయారు? ఆమెకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా అంటే నన్ను పెద్ద రైజింగ్ లో వస్తుంది అన్నట్టు, అది కాదు కదా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే మీ క్వశ్చన్ రైజింగ్ ఏదైతే ఉందో అంత తీక్షణంగా ఉండాల్సిన అవసరం లేదండి. దాన్నే అందుకే మీడియా విషయంలో నేను ఏమంటున్నా అంటే, మీడియా సంయమనం పాటించకపోతే, మీడియా ఉన్నది ఉన్నట్టుగా వక్రీకరించకుండా ఆ సందర్భాన్ని ఎందుకోసమని ఉంటది అని ఆలోచన చేయకుండా ఇట్లా అంటుంది కదా, జన సైనికులారా ఏందో చెప్పండి అంటే, జన సైనికులు పాపం అనుకున్నాను. ఎగ్జాంపుల్ నేను చెప్తా. మా నాయకురాలి గురించి నేను మాట్లాడొచ్చు, వాళ్ళ నాయకుల గురించి వాళ్ళు మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిర్చాల్సినటువంటి మీడియా ఈ రోజు ఆ దానికి ఆజ్ఞం పోసినట్టు ప్రవర్తిస్తే, మీడియాతోనే మీరు అలా మాట్లాడుతున్నారు కదా, మీడియాతోనే మీరు మీడియా ముఖంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మీకు ఇంకిద్దరికి సర్ది చెప్పడం ఏంటి అంటే, అంతకు ముందు కేసీఆర్ తోని పవన్ కళ్యాణ్ సంబంధాలు బాలేవంటారా? బానే ఉన్నాయి కదా, అప్పుడు కూడా మాట్లాడుకున్నారు కదా, ప్రగతి భవన్కి వచ్చి కూడా మాట్లాడుకున్నారు కదా. అండ్ ఇది ఒక్క విషయం అనుకుంటున్నారా? అన్ఫార్చునేట్లీ సీఎం ఇవన్నీ కాదు, చాలా విషయాలు మాట్లాడారు. లెఫ్ట్ అంటారు, రైట్ అంటారు, ఇంకోటి అంటారు. మరి మీరేం చేశారు 2019లో? 2015 మేలో మీరేం చేశారు? ఒకసారి నేను చదివి వినిపిస్తాను. 2015 May 18th లో, if Prime Minister Narendra Modi invites me to join his cabinet, we will definitely consider it. However, there are no such ప్రపోజల్స్ రైట్ నౌ. అంటే మోదీ ఆహ్వానిస్తే కనుక మేము క్యాబినెట్ లో జాయిన్ అవ్వడానికి రెడీ ఉన్నామని అన్నారు. మరి మీరు అప్పుడు యూటర్న్ తీసుకోలేదా? మీరు లెఫ్ట్ నుంచి రైట్కి రాలేదా? మీరెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? ఆయనకు ఒక లెఫ్ట్ రైట్ లేదు, చెగో అంటారు, ఇంకేదో అంటారు, సనాతన ధర్మం అంటారు. పోనీ మీకెంత తెలుసు సనాతన ధర్మం గురించి? మీకెంత తెలుసు? ఇంకేం తెలుసు? చాలా టైం ఉంది, మనం మాట్లాడుకుందాం. అయితే దీంట్లో ఇష్యూ ఏంటంటే, మొన్న జరిగినటువంటి అంటే ఎప్పుడైతే మన జనసేన అధినేత గారు మొదలు కమ్యూనిస్టు, దాని తర్వాత సెక్యులరిస్టు, దాని తర్వాత రియలిస్టుగా మారిన సందర్భంలోనే ఆమె ఏం మాట అంటే, మీరు అందరికీ కూడా ఒక సెక్యులర్ వాదులందరికీ కూడా ప్రజలకు, ఓటర్లకు ఒక పెద్ద నాయకుడిగా ఉంటిరి. ఈ రోజు రియలిస్ట్ గా మారడం వల్ల అది ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఆ ఇబ్బందులు రెండు రాష్ట్రాలకు అక్కడ అంటుకుంటే ఇక్కడ అంటుకుంటది, ఇక్కడ అంటుకుంటే అక్కడ అంటుకుంటది. కాబట్టి రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పెద్ద నాయకులు మీరు. కాబట్టి ఎలాగూ రిలీజియనిస్ట్ గా భారతీయ జనతా పార్టీ ఉండనే ఉన్నది, ఆర్ఎస్ఎస్ ఉండనే ఉన్నది. దాన్ని కాపాడనీకి ప్రత్యేకంగా నువ్వు కాపాడేది, నువ్వు సెక్యులర్ వాదివి, కమ్యూనిస్ట్ వాదివి అనే ఉద్దేశమే తప్పిస్తే ఆమె అనడానికి వేరే కారణాలు ఏం లేవు కదమ్మా. ఆ మండానికి కూడా కారణాలు ఏం లేవు కదా. ఆ సలహా సూచనలను కూడా మనం వక్రీకరించి పవన్ కళ్యాణ్ గారిని ఏదో హెచ్చుగా మాట్లాడింది, ఏదో తిట్టినట్టు మాట్లాడింది, ఏదో ఆయన స్థాయిని తగ్గించేటట్టు మాట్లాడింది అనే విషయము ఒకవేళ మనం ఆ విధంగా మాట్లాడుకోవడము సమంజసం కాదు అంటున్నా నేను అనేది. విజయ్, మీరు చాలా సింపుల్ గా మీరు మాట్లాడుతున్నారు, ఆమె చాలా స్వీట్ గా మాట్లాడింది, ఆ వ్యాఖ్యలు కూడా చాలా స్వీట్ గా చేసింది. రైట్, సంపత్ గారికి టైం ఇద్దాము.